రాత్రి 8 గంటల తర్వాత తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు ఎమ్మెల్సీ కవిత. జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు వెళ్లనున్నారు. కవితకు రిలీజ్ వారెంట్ ఇచ్చింది ట్రయల్ కోర్టు. కవిత భర్త బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించిన ష్యూరిటీ బాండ్లను స్వీకరించి కవితను విడుదల చేయాలని వారెంట్ ఇచ్చింది. దీంతో కవిత విడుదలకు ప్రాసెస్ జరుగుతోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు కవిత, కేటీఆర్, హరీష్ రావు. లిక్కర్ కేసులో సీబీఐ ఛార్జ్షీట్పై రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఆ విచారణకు కవిత హాజరవుతారు. విచారణ తర్వాతే హైదరాబాద్కు వస్తారామె. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, ప్రస్తుతం నేను తిహార్ జైలు వద్ద ఉన్నాను. తిహార్ జైలుకు ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టు ఎప్పుడైతే కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారో దాంతో ఇక కవిత బెయిల్పై విడుదలయ్యేందుకు కావాల్సినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పటికే ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టు రిలీజ్కి సంబంధించినటువంటి వారెంట్ను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున మనం చూస్తున్నాము. డాటర్ ఆఫ్ ఫైటర్ పేరుతో ఒకవైపు ఏ విధంగానైతే ప్లకార్డ్స్ ప్రదర్శన కూడా చేస్తున్నారు, మరోవైపు తిహార్ జైలు ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నటువంటి గేట్ ఏదైతే ఉందో ఈ గేట్లోంచే కవిత బయటకు రాబోతున్నారు. అయితే కొంత ఏదైతే జైలు మాన్యువల్ ప్రకారం ప్రాసెస్ జరుగుతుంది, అందుకోసమే కొంత ఆలస్యం అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో పరిస్థితులు చూస్తుంటే 8-8:30 మధ్యలో కవిత బయటకు వస్తారని చెప్పి కొంత సమాచారం అందుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ విధంగానైతే అంటే ఉదయం నుంచి ప్రాసెస్ మొత్తం కూడా చూస్తే ముందుగా సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం ముందు 19వ కేసుగా లిస్ట్ అయినటువంటి కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. ఆ సందర్భంగా కవిత తరపున ముకుల్ రోహిత్గి, ఇక ఈడీ సిబిఐల తరపున ప్రత్యేకంగా ఎస్వి రాజు అంటే అడిషనల్ సోలిసిటర్ జనరల్గా ఉన్నారు ఎస్వి రాజు, అతను వాదనలు వినిపించారు. అయితే ఫైనల్గా కూడా కవితకు సంబంధించినటువంటి ఆ పాత్ర పైన అంటే లిక్కర్ కేసులో సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు. పైగా ఖచ్చితంగా మహిళగా సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్కు అర్హురాలని చెప్పి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. దానికి అనుగుణంగానే 2 కేసుల్లోనూ అంటే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఈడీ సిబిఐ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేశారు. సో మరికొద్ది సేపట్లో కవిత తిహార్ జైలు నుంచి విడుదలవుతారు. ఇక్కడ నుంచి విడుదల కాగానే నేరుగా వసంత్ విహార్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్తారు. ఢిల్లీలో గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించారు, సో అక్కడే రాత్రంతా నివాసం ఉండి రేపు ఏదైతే రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో జరిగేటటువంటి సిబిఐ ఛార్జ్షీట్ పైన జరిగేటటువంటి విచారణకు హాజరవ్వడం, అది వర్చువల్గా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 2:45కు ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్కు చేరుకుంటారు. సంతోష్, థ్యాంక్ యూ రాజు.